సార్. చారీ మీరు బయలుదేరండి, నాకు కొంచెం లేట్ అవుతుంది. మీకోసం రాజలక్ష్మి మేడం వచ్చారు. హాయ్, కూర్చో. కాఫీ చెప్పనా? ఇంకా అదే అలవాట ఏమైనా మారిందా? 2 కాఫీలు పంపించు. 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఒక దాంట్లో. సిద్ధు ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడు. వాడిదంతా నీ పోలికే. ఇన్ఫాక్ట్ మొన్న కూడా. సిద్ధుని నా నుంచి దూరం చేయకు ప్రకాష్. ఏంటి? వాడిని వదిలే. ఏం మాట్లాడుతున్నావు రాజీ? ఈజ్ మై సన్, నా కొడుకు. బంధానికి అందమైన పేర్లు పెట్టేసుకుంటే సరిపోదు ప్రకాష్. వాటితో వచ్చే బాధ్యతలు కూడా తీసుకోవాలి. నీ గురించి నాకు తెలుసు. నువ్వు అనుకున్నది సాధించగలవు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు కూడా నాకు తెలుసు. నీకు వారసుడు కావాలి. అందమైన ఆశలు చూపించి వాడిని నా దగ్గర నుంచి దూరం చేయకు. సంథింగ్స్ నెవర్ చేంజ్. 18 ఏళ్ల తర్వాత నిన్ను కలిసినా కూడా నీ నోటి నుంచి వచ్చిన మొదటి మాట నన్ను నిందించడమే. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఆ పరిస్థితి ఎప్పుడు నువ్వే కల్పించావు ప్రకాష్. వాడికి నేను దగ్గర అవుతున్నానంటే నీ నుంచి దూరం చేస్తున్నానని కాదు. ఎప్పుడు నా దగ్గర ఏ విషయం దాచని సిద్ధు నిన్ను ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకున్న విషయం దాచాడు. నీ దగ్గర జాబ్లో జాయిన్ అయిన విషయం దాచాడు. వీటన్నిటికీ కారణం నువ్వు. వాడికి ఆశలు చూపిస్తోంది నువ్వు. హ్యాపీగా ఉన్నావు. నువ్వు లేకుండా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ప్రకాష్. ఓకే, ఐ గెట్ యువర్ పాయింట్. బట్ వన్ థింగ్ రాజీ, నువ్వు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు. సిద్ధు విషయంలో మాత్రం నువ్వు అనుకుంటుంది తప్పు. వాడికి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని నా కంపెనీ ఆఫర్ చేశాను. వాడే దాన్ని వద్దన్నాడు. తన కాళ్ళ మీద తను నించుంటానన్నాడు. ఒక తండ్రిగా ఏం సాయం చేయాలో అది చేశాను. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చి తప్పు చేశాను రాజీ. ఐ మేడ్ ఎ మిస్టేక్. ఇప్పుడేం చేయాలి? నేను మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోవాలి, అంతేగా? ఫైన్. నేను లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే వై నాట్? ఓకే. ఇంకా నేను వినాల్సింది ఏమైనా ఉందా? నాకు ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదమ్మా. మీరిద్దరు సంతోషంగా గడిపిన రోజుల్ని మర్చిపోయారని మాత్రం చెప్పకండి. నేను నమ్మను. మీకు కోపంలో ఉన్న మాటలు గుర్తున్నాయి, ప్రేమతో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. కోపాన్ని దాచుకుని ప్రేమని వదిలేశారేంటమ్మా? మన గుడికి వెళ్దామని నువ్వు అన్నప్పుడల్లా ఆ మనంలో ఇద్దరే ఉన్నామనే బాధ. మనం భోజనం చేద్దామని నువ్వు అన్నప్పుడల్లా డాడ్ ఆ మనలో మనం ఇద్దరే ఉన్నామనే బాధ. మనం అనే పదంలో ముగ్గురు ఉండాలి కదా. ఇద్దరే ఉంటున్నాం ఏంటి? నాకు మీరిద్దరు కావాలి. మీరిద్దరు కావాలి. ప్రేమని పంచండి, నన్ను పంచుకోకండి ప్లీజ్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. అమ్మ నాన్నే ప్రాబ్లం అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా. ఇంకెప్పుడు పెట్టను. సారీ. కలిస్తే బాగున్న ఆలోచన లేనప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్.
ఇప్పుడు ఆశ ఉన్న వాళ్ళు కలవరని గుర్తొచ్చిన ప్రతి క్షణం చచ్చిపోతున్నాను సార్.